ఇప్పటివరకు సంస్కృతం భారతీయ భాష అని మనం అనుకున్నాం. అయితే ఇక్కడ ఒక షాకింగ్ న్యూస్ ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ మొన్నటి వరకు సంస్కృతం మనకు సంబంధం లేదు, వాళ్ళు ఉర్దూ లేదా వాళ్ళ భాషలే సరియైనవి అనుకోవటం, అలాగే సింధు నాగరికతకు సంబంధించినటువంటి విషయాలని అణగదొక్కటం, అసలు హిందూ మతంలో ఉన్నటువంటి దేన్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. కానీ ఈరోజు భారతదేశం ఏం చేసింది అంటే సింధు జలాలను వాళ్ళకి అందకుండా చేస్తూ ఉంది. సో వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోయి ఎడారి లాంటి ప్రాంతాలు ఏర్పడుతూ ఉన్నాయి. దీంతో ఏంది, ప్రపంచవ్యాప్తంగా మద్దతు కూడా పెట్టుకోవాలి. సో దానికోసం ఏం చేస్తూ ఉన్నారు అంటే సింధు నాగరికత ప్రాంతం మాదే అని చెప్పుకునే ప్రయత్నం, అలాగే సంస్కృత భాష మా నుంచే వచ్చింది, మా భాషనే అని చెప్పడం, అలాగే మొదటి ఏమంటే దాన్ని గ్రామర్ సంబంధించిన ఎవరైతే వ్యక్తి ఉన్నారో పాణిని వ్యాకరణకర్త, ఈ పాణిని మావాడే, మా దగ్గరే పుట్టాడు ఈయన అని చెప్పుకోవడం, ఓవరాల్గా సంస్కృతాన్ని పాకిస్తాన్ అడాప్ట్ చేసుకుంటా ఉంది. అంటే కనీసం బాధతో భయంతో అయినా సరే సంస్కృతం మాది, సింధు నాగరికత మాది, తర్వాత పాణిని మావాడు అని చెప్పుకుంటా ఉంది. అలాగే కొన్ని స్కూల్స్లోను కొన్ని యూనివర్సిటీలో కూడా సంస్కృతాన్ని ప్రవేశపెట్టింది. విదేశాల నుంచి వచ్చిన ప్రముఖులని, రాయబూర్లని వీళ్ళని తీసుకెళ్ళి చూయించి మేము ఈ ఏమంటుంది దీన్ని, ఈ పురాతన శాస్త్రాలను, పురాతన జ్ఞానాన్ని మేము పునరుద్ధరిస్తూ ఉన్నాం, మేము కాపాడుతూ ఉన్నాం, ఇది మా వారసత్వం అని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ అర్థం కావాల్సింది ఏంటంటే పాకిస్తాన్కి ఎప్పుడు మనుగడ లేదు. ఈ మనుగడ ఎవరిది అంటే భారత్ది. సో భారతదేశంలో ఒక భాగం అది. దాన్ని ఒక ముక్క కింద తీసి వాళ్ళ ముఖాన పడేశారు అడిగిన వాడికి. అదే పాకిస్తాన్. కాబట్టి వాడు ఏం చెప్పుకున్నా సరే ఆ సంస్కృతి కావచ్చు, ఆ విధానాలు కావచ్చు, ఏమంటాం దాన్ని, ఆ భాష కావచ్చు, ఇవన్నీ కూడా భారత జీవిత విధానంలోనివి, భారత ధర్మంలోనివి, భారత సమాజంలోనివి తప్పితే పాకిస్తాన్ చెప్పుకుంటే కుదరదు. సో అది అర్థం కావాలి. పాకిస్తాన్ నుంచి భారతదేశం రాలే, భారతదేశం నుంచి పాకిస్తాన్ వచ్చింది. ఆ జ్ఞానం లేకుండా మరి ఏ విదేశీయులో ఎవరికో చెప్పుకుంటే ఉపయోగం లేదు. ఆ జ్ఞానం వెలిగినాడు, ఆ సామరస్యం మెయింటైన్ చేసినాడు, అన్ని సవ్యంగానే ఉంటాయి. కానీ లేకపోతే మాత్రం ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఎవరు నమ్మే విధానం ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్.